తిరిగి సంపాదించిన పేరు కాదు, ఎవడో లాబింగ్ చేసి ఎవడో జోకి క్రియేట్ చేసుకున్న బ్రాండ్ కాదు. హూ ఈస్ చెరుకురి సాయి అని. మీకు బల్బ్ ఉంది, అసలు ఎవరినైనా పొగుడతావు రోహిత్? ఎవరైనా కూర్చోబెట్టుకున్నావు అంటే ఎదురుకుండా గాలి తీయడానికి కూర్చోబెడతావు. కుల్లం కుల్లా విత్ చెరుకురి సాయి ఇస్ రియల్లీ పర్ఫెక్ట్ ఇంటర్వ్యూ అని చెప్పినాను. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు వైసీపీ కండ వేసుకుని నన్ను క్వశ్చన్ చేయాలి సార్. టీడీపీ కండు వేసుకొని మీకు జోక్తూ ఇంటర్వ్యూ చేస్తాను. గుర్తుందా మీది అమలాపురం కాన్స్టెన్సీ అని? మీరు పుట్టింది పెరిగింది అమలాపురం. విజయవాడకు సంబంధించిన వ్యక్తులు, రాయలసీమకు సంబంధించిన వ్యక్తులతోటి, నారా లోకేష్ గారితో, పరిటాల శ్రీరామ్ గారితో, రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ సెంట్రల్ మినిస్టర్ తోటి, ఇంత చిన్న స్థాయి వ్యక్తి ఈ పెద్ద స్థాయి వ్యక్తులతోటి మీ సత్సంబంధం ఏంది? నీది ఎక్కడ మామూలుగా? తెలంగాణ. మరి ఇంటర్వ్యూలు చేసి అన్నీ ఎక్కువ ఎవరితో? ఎక్కువ ఆంధ్ర. నా పార్టీకి నేను అవసరం ఉన్నంతసేపు ఆ బార్డర్లో సైనికుల్లా కష్టపడి అంత దూరమైనా వెళ్తాను. మీ ఎమ్మెల్యే గారి పేరు గుర్తుందన్నా మీకు? ఆనందరావు గారు. ఎమ్మెల్యే కూడా చూడరంట కదా మీరు? నెక్స్ట్ జనరల్ అవుతుంది, నేను ఎమ్మెల్యే అవుతాను. సుభాష్ గారికి టికెట్ మీరే ఇప్పించారంట కదా? నేను ఒక్కడే ఇప్పించానని చెప్పను భయ్యా, అబద్ధం ఆడకు. ఇప్పుడు నాకు ఏళ్ళు చూపించి నువ్వు బెదిరించినంత మాత్రం నేను ఆగాల్సిన పనిలా. మీ గన్నవరం టికెట్ మాసేన రాజేష్కి వస్తే లాస్ట్ మినిట్లో మీరు చక్రం తిప్పి అటు జనసేనకి ఇప్పించుకోలేదు మీరు? అలాంటి అడ్రస్ లేని నా కొడుకులకి పదవులు ఇచ్చుకుని ఎంకరేజ్ చేసేది జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. లోకేష్ గారి పాదయాత్ర ఎవ్రీ మంత్ ఎంతైనా ఇచ్చి ఉంటా, నీకెందుకు చెప్పు. కింద స్థాయి నేతలు పట్టించుకోరు, మీ పెత్తనం ఎక్కువ ఉంటుంది. నాకు కూడా ఉన్నది చిన్న కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు మాత్రమే. నీతో ఉండది మాత్రము వైసీపీ సోదరులు అని చెప్పండి. షూర్గా వైసీపీ రౌడీ షీటర్స్ కి సపోర్ట్ చేస్తున్నాడు. డైరెక్ట్ అడగాల్సిన క్వశ్చన్. వైసీపీ రౌడీ షీటర్లకి, గాంజా బ్యాచ్లకి ఎక్కువ మీ మద్దతు ఉంటుందంట. నన్ను తట్టుకోలేక అలా చెప్తున్నారేమో, ఎవరికి తెలుసు? నువ్వు తట్టుకోలేకపోవడం అంటే నువ్వు పెద్ద ఫిగరా? యు మేక్ పాలిటిక్స్ విత్ మనీ, రెడీ మనీ. గాంజా అని మాట్లాడతా, మీకు అత్యంత మీకు ఇష్టమా గాంజా? హోమ్ మినిస్టర్ అనిత గారు ఈవినింగ్ ప్రోగ్రామ్ పెడతారు, మీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు మాత్రం దొరికేస్తారు. మాట్లాడేవాడికైనా బుద్ధి ఉండాలి కదా ఆడికి. రజనీ ఆవిడేమంటది, ఆంధ్ర రాష్ట్రం మొత్తం గంజాయి వనంగా మారిపోతుంది. బాబు గారు వేసిన మొక్క అని చెప్పి మీరు నాకు ఏంటి సంబంధం? నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జగనేషన్ మిత్రమా గంజాలా మారింది. మరి బాబు గారి ఫోటోకు మరి మీ కార్యకర్తలు, మీ టీడీపీ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా? వాళ్ళు లంగా పనులు చేయొద్దని చెప్పు. ఏళ్ళు చేసుకుని వచ్చారు వాళ్ళు. ఇది ఎలా కనబడుతుందా? ఏంటి తెలుసా నీకు? హ్యాపీ సంక్రాంతి భయ్యా. తప్పనిసరిగా మా ఊరు రండి. ఎందుకు? కోడి పందాల కోసమా? సంక్రాంతి అనగానే గోదావరి జిల్లాలండి, కోడి పందాలండి. సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ అవుతుంది సొసైటీకి.